ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ అప్పుడెప్పుడు సలార్ మూవీ రిలీజ్ ముందు డిస్కషన్ జరిగి అనౌన్స్మెంట్ అండ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దాని తర్వాత సినిమా గురించి అప్డేట్ లేకపోవడం, సలార్ మూవీ రిలీజ్ అయ్యాక 2 ఉంటుందని డైరెక్టర్ అక్కడ వెళ్తాడని అనుకున్నారు చాలామంది. దాని తర్వాత దేవర షూట్లో ఉండి తర్వాత జాయిన్ అవుతాడు అనుకున్నాను. తర్వాత వార్ 2కి వెళ్ళిపోవడం వల్ల చాలామంది సినిమా ఆగిపోయింది అని అనుకున్నారు. కాకపోతే రీసెంట్గా మేకర్స్ ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు సినిమా గురించి. అండ్ 2026 జూన్ 25లో రిలీజ్ చేస్తామని ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. అండ్ ఈ మూవీకి అయితే మ్యూజిక్ డైరెక్టర్గా రవి బసూర్ని తీసుకున్నారు. అండ్ ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు అని చెప్పొచ్చు. అండ్ కేజీఎఫ్ అండ్ సలార్కి ఆయన ఇచ్చాడు కాబట్టి అతన్నే తీసుకున్నారు. హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ని తీసుకున్నారు. కాకపోతే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, షూటింగ్ చేయడానికి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్ చెప్పడానికి అండ్ మొత్తానికి టైం 1 year సరిపోతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి క్యాస్టింగ్ కూడా చాలా పెద్ద లెవెల్లో తీసుకుంటారు వీళ్ళు. అంత టైంలో వీళ్ళు ఈ షూట్ కంప్లీట్ చేసి సీజీ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి వీళ్ళకు టైం దొరుకుతుందా అనేది డౌట్లోనే ఉంది. మరి మొత్తానికైతే వాళ్ళు అనుకున్న టైంలో రిలీజ్ చేయగలిగితే సినిమా మాత్రం పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఫ్లాప్ లేని డైరెక్టర్ ఆయన కాబట్టి ఓ రేంజ్లోనే ఆడుతుంది. పైగా ఈ పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ ఉన్న హీరో ఎన్టీఆర్ గారు. ఒక మంచి డేట్ ప్రకారం రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్లో అనిపిస్తుంది. ఎనీవే చూద్దాం అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారో లేదో.